సెకండ్, ఈరోజు పేపర్లో చూశానండి నేను, 99 పైసలకే 27 ఎకరాల భూమి ఎవరికి ఇచ్చారు? రహేజా సంస్థకి. అసలు వాళ్ళు చేసే పని ఏంటి? రియల్ ఎస్టేట్ పని. పైగా ఈ 27 ఎకరాలే కాకుండా ఇంకో 93 కోట్లు ఇస్తారట కట్టడానికి. కట్టిన తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు అంట. దీనివల్ల 15,000 మందికి పని దొరుకుతుందంట. ఏం చెప్తున్నారండి? ఇది ఏమన్నా అసలు మీరు రాష్ట్ర ప్రజల్ని ఏమనుకుంటున్నారు? 100 కోట్ల విలువ చేసే భూముల్ని ఫ్రీగా ఇచ్చేసి 99 పైసలకి ఇచ్చేసి అక్కడి నుంచి ఇంక మళ్ళీ కట్టుకోమని కూడా డబ్బులు ఇచ్చి ఒక 100 కోట్లు వాళ్ళు అమ్ముకోమంటున్నారు. దీనివల్ల 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రహేజా కాదు కానీ మా రాజమండ్రి ప్రెస్ వాళ్ళందరికీ ఆ 27 ఎకరాలు 99 పైసలు ఇచ్చేయండి, మీరు ఇస్తారన్న 100 ఎకరాలు ఇచ్చేయండి. 15,000 మంది కాదండి, 25,000 మందికి వీళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు. ఎవరికి చెవిలో పువ్వులు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు? ఎవరికి చెవిలో పువ్వులు పెట్టడానికి ఇటువంటి ఒప్పందాలు? జగన్ని క్విడ్ ప్రొక్రో అన్నారు. మరి ఇదేంటిది? మీరు ఇచ్చిన భూములు ఎవరివి? మావి అంటే ప్రజలవి. అసలు మీరు భూమి పందేరం చేయడానికి మీకు ఎవడో హక్కు ఇచ్చాడు? పోనీ దీంట్లో ఈ రహేజాకి ఇచ్చిన భూముల్లో ఈవెన్ క్యాబినెట్ ఆమోదం కూడా లేదంట. క్లియర్గా కోర్టు చెప్తుంది, వై యు ఆర్ గివింగ్ దిస్ ల్యాండ్ టు ది రహేజాస్, వాట్ ఈస్ ది రీజన్ అని అడుగుతుంది కోర్టు. హైకోర్టు అడుగుతూ ఉంది, ఎందుకు ఇచ్చారు మీరు ఈ భూముల్ని? ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ఇంత తక్కువగా ఇచ్చి ఇంత మళ్ళీ డబ్బులు ఎందుకు ఇవ్వడానికి మీరు అంత ఆసక్తి కనపరుస్తున్నారు అని అడుగుతుంది. అంటే ఇట్ మీన్స్ ఇది క్విడ్ ప్రొక్రో అన్నది మనకి చాలా క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు పోనీ మళ్ళీ ఇంకోటి అడిగింది, ఇలా చేస్తారని చెప్పేసి మీరు ఏమన్నా ప్రకటన ఇచ్చారా? మీరు ఏమన్నా టెండర్ కాల్ఫేర్ చేశారా అని కూడా అడుగుతుంది. క్విడ్ ప్రొక్రో అంటే టెండర్లు ఎందుకు కాల్ చేస్తారండి? నోటిఫికేషన్స్ ఎందుకు ఇస్తారండి? ఎవరికి కావాల్సింది అడిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు దాకా తెలుగుదేశం గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత టీసీఎస్కి 21 ఎకరాలు ఇచ్చింది, కాగ్నిజెంట్కి 22.19 ఎకరాలు ఇచ్చింది, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్కి 3 ఎకరాల 55 సెంట్లు ఇచ్చింది, ఏఎన్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్కి 10 ఎకరాలు ఇచ్చింది, రహేజా కార్పొరేట్ రియల్ ఎస్టేట్కి 27 ఎకరాల 10 సెంట్లు ఇచ్చింది. అంటే రాష్ట్రంలో భూములన్నింటినీ అమ్మేయడానికి మీకు ఎంత డబ్బు తీసుకుంటున్నారు? 99 పైసలకి ఇచ్చి మీరు బ్లాక్లో లేకపోతే క్విడ్ ప్రొక్రోలో ఎలా సంపాదిస్తున్నారు? ఏ ఉద్దేశంతో ఈ భూములన్నీ ఇచ్చేస్తున్నారు? ఈ భూములన్నీ ఇచ్చేసి మీరు ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చిన కంపెనీలకు ఇచ్చేయడానికి మీ తాత సంపాదించిన భూములా, లేకపోతే మీ మామ ఎన్టీ రామారావు సంపాదించిన భూములా? ప్రజల భూములు ఇవి, ప్రజల భూములు. ప్రజల భూముల్ని మీరు ఇష్టానుసారంగా ఇవ్వడానికి మీకు అర్హత లేదు. ఇవన్నీ కూడా మీ గవర్నమెంట్, మీరు ఎప్పుడు దాకా ఉంటారనుకుంటున్నారేమో, మీ గవర్నమెంట్ పోయిన వెంటనే మీ మీద యాక్షన్ ఇటువంటి చేసే మిమ్మల్ని ఇంతకుముందు కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ భూముల విషయం ఎనీ క్వశ్చన్స్?